హాయ్! ఈరోజు పెయింటింగ్ స్టార్ మ్యాటర్ ఏందంటే, అఘోరి పెళ్లి చేసుకున్నది గదా! అసలు మెయిన్ ఇంపార్టెంట్ ఏందంటే, జనాలు కళ్ళు తెరవాలి. ఎవరో ఒకరు ఏదో ఒక ఏషియం కట్టుకొనొస్తారు. వచ్చిర్రంటే ఆళ్ళని జూస్తారు, కాళ్ళు మొక్కుతారు, ఏళ్ళు మొక్కుతారు, అన్నీ జేస్తారు. జై సనాతన ధర్మం అని అనంగాల్నే ఖలాస్ ధర్మం గురించి పోరాడతారేమో అని అనుకుంటారు. ఇలాంటి ధర్మానికి విరుద్ధంగా ఇలాంటి పెళ్ళిళ్ళు జేసుకుంటే అసలు ఏమిటిది అసలు? ఒకసారి ఆలోచన జేయండి. ఎవ్వరు ఏడికెళ్ళొచ్చిండ్రు, ఎందుకొచ్చిండ్రు అనేది ఒకసారి కనిపెట్టాలె. ఇంకోటి ఈమె శ్రీవల్లికి అసలు మైండ్ ఉన్నదా? ఎందుకు ఆయనను పెళ్లి జేసుకోవాలె? ఆ! అసలు కొంతమంది రైతులు గాని, కొంతమంది జాబర్స్ గాని పిల్లలు దొరకక అటు ఇటు అయిపోతున్నారు. అలాంటిది ఇప్పుడు వాడిని పెళ్లి చేసుకుంటే ఏమొస్తదసలు? వానికి ఏమున్నదని? అసలు పిల్లలు పుట్టే అర్హత లేదానికి. అలాంటిది వాడిని పెళ్లి చేసుకోవాల్సిన అవసరం ఏంది? వాడైతే పూరా మొత్తం 2 రాష్ట్రాలు గాకుండా ఇండియాలో ఉన్న మొత్తం గుళ్ళన్నీ తిరిగిండు గానీ, అసలు ఏం మెసేజ్ ఇస్తున్నాడు జనాలకి? ఆ! అసలు ఈ పెళ్లి ఎందుకు అవసరమా? ఆమెకు ఏమన్నా ఆపద వచ్చినా గానీ, ఇంకోటి ఆమె ఇక్కడొచ్చినా గానీ, ఎవరైనా సరే, ఇంకోటి వాళ్ళ వాళ్ళ దాంట్లో కొంతమంది ఉంటారు గదా! వాళ్ళైనా సరే ఊకుండరు. ఒకటి చెప్తున్నాము. ఎలాంటి చర్యలైనా సరే గవర్నమెంట్ ఆని పైన తీసుకోవాలి. ఎందుకంటే అఘోరులంటే దే కొంతమంది దేవుళ్ళతోటి సమానంగా జూస్తారు. అర్థమైందా? వాళ్ళు దైవ పూజలు జేస్తారు. ఇంకోటి దేవుళ్ళ కోసము, మోక్షం కోసము వాళ్ళు ప్రేయర్లు జేస్తారు. అటువంటి వాళ్ళు బ్రహ్మచారులను పట్టుకొని వాళ్ళ దాంట్లో ఉండి నేను అఘోరిని అని జెప్పేసి ఎన్ని మాయమాటలు జెప్పి ఇట్లా పెళ్ళిళ్ళు జేసినందుకు ఆ నాగ సాధువులొచ్చి వాళ్ళు గిట్లా జూస్తే ఊకుంటారసలు? ఒకసారి ఆలోచన జేయండి జనాలంతా. వాడు గనక ఇక్కడొచ్చిండంటే మీరేమన్నా అనుకోండి. ఇంకొకటి సనాతన ధర్మాన్ని మాత్రము చాలా ఘోరంగా ఆడుకుంటున్నారు. ఎవ్వరికొస్తే వాళ్ళు వాడుకుంటున్నారు, ఆడుకుంటున్నారు. అసలు ఏందనుకున్నారు? ఇంకోటి హిందూ దేవుళ్ళని వాడుకొని వాడు చేసిన పని చూసిర్రా ఎట్లా ఉండది? ప్రతి ఒక్కరు కళ్ళు తెరిసి వాళ్ళని శిక్షించాలే కఠినంగా. అందరికీ జై శ్రీరామ్.